కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న నిరంకుశ పాలన విధానాలకు అనుగుణంగా దేశ ప్రజలు అలాగే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని చందుర్తి మండల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంగీతం శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంతో పాటు కట్టలింగంపేట్, లింగంపేట్, కొత్తపేట గ్రామాలలో చేపట్టిన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కులమత విభేదాలను సృష్టిస్తూ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చే ధోరణిలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియజేస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం విభజించు పాలన అనే విధంగా పాలన కొనసాగిస్తోందని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే కార్యక్రమాన్ని ప్రజలు త్వరలోనే తీసుకుంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, మాజీ జడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, గ్రామ శాఖ అధ్యక్షులు దారం రామచంద్రం, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి రాజ్యాంగం ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ మరి 400 సీట్లు కనుక వస్తే రాజ్యాంగాన్ని మేము మారుస్తాం అనేటువంటి నినాదంతో వారు ముందుకొచ్చినప్పుడు పెద్దలు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మరి పాదయాత్ర చేసి ఈ రాజ్యాంగం పేదవాడి గుండె, మరి పేదవాడి హక్కులు కూడా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని ఎట్లయినా మనం పరిరక్షించుకోవాలన్నటువంటి నినాదంతో తీసుకున్నటువంటి కార్యక్రమం. దీన్ని మరి మన అందరం కూడా అర్థం చేసుకుని భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మరి బయట నుంచి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలందరికీ కూడా జై బాపు, జై భీమ్. ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అనేటువంటి నినాదంతో ఇలా బీజేపీ రాజ్యాంగాన్ని ఉప్పుపాత వేసేటువంటి కార్యక్రమం చేస్తున్నది. అలా ఆ పరిస్థితిలో జై బాబు అనేటువంటి నినాదంతో ఈ యొక్క భారతదేశంలో శాంతి అహింసతో స్వాతంత్రోద్యమాన్ని సాధించినటువంటి గాంధీ గారి ఆలోచన విధానంలో, అలాగే ఈ యొక్క భారతదేశానికి దిశానిర్దేశ ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక మతపరంగా గాను కులపరంగాని ఈ ప్రాంతాలలో వర్గీకరణ చేసుకుంటూ ఇష్టారాజ్యంగా వెళ్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రజలందరూ కూడా చైతన్యవంతులై కేంద్ర ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాలను పరిశీలిస్తూ ఈ బీజేపీకి హటావ్, దేశ్ కు బచావ్ అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.